దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? సంతోషం. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుని స్తుతించడం ఎంతో మేలు. ఆ మేలుల్లో ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమము నడుస్తుంది, జరిగించుచున్నారు అంటే కారణం మనమందరం కలిసి దేవుని కార్యము జరిగించుచున్నాము. ఈరోజు వాగ్దానము ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రాహాము గారిని ఆశీర్వదించాడంట. అబ్రాహాము గారి బదులు ఈరోజు చూస్తున్న మీరు కానీ, బోధించుతున్న నేను కానీ మన పేర్లు పెట్టుకున్నాం. ఉదాహరణగా యాదగిరి గారు, లక్ష్మయ్య గారు, లేకపోతే అనిలో, లేకపోతే ఎవరైనా కానీ వారి పేరు పెట్టుకుంటూ అంటున్నాడు కదా, మిమ్మల్ని అన్ని విషయములో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదం ఇస్తాను అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ రాయబడిన మాట ఆశీర్వదించును. ఆశీర్వదించును అంటే అది గొప్ప ఫలముతో ఉన్న కోరిక. వృద్ధుడైన తర్వాత ఆశీర్వదించును. గర్భఫలము లేదు. ఏంటి ప్రభువా అన్నప్పుడు ఆకాశ నక్షత్రములు చూపించి నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇదిగో అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నావు చూడు. దేవుడు ఒక్కసారి తన నోట నుండి ఒక్కసారి మనపై ఆశీర్వాద వచనాలు మన మీదకి వచ్చినాయి అంటే దాని నుండి తొలగిపోవడం అసాధ్యం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నేను ఆశీర్వాదములోనికి రావాలి అని అంటే, ఆశీర్వాదములో జీవించాలంటే, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయనకి ఇష్టడుగా ఉండాలి, ఆయనకి నచ్చిన వాడిగా ఉండాలి, ఆయనకి ప్రియుడిగా ఉండాలి, ఆయనకు ప్రేమించేవాడుగా ఉండాలి, ప్రేమను పొందుకునేవాడుగా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఇది. ఆశీర్వాద వచనములు ఆయన నోట నుండి మనకి ఇస్తున్నాడు అంటే అంటున్నాడు కదా, అబ్రాహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండును, అన్ని విషయములో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించును. వృద్ధుడయ్యుండా కూడా ఆశీర్వాదం ఏ మాత్రం తక్కువ లేదండి. అన్ని విషయాలు ఆశీర్వదించాడు. నీతో నాతో ఆశీర్వాదంలోనికి కావాలి అంటే, ఆశీర్వాద దీవులు కావాలి అంటే, గడిచిన కాలం అనగా జూన్ మాసం అంతా గడిచిపోతుంది. ఆశీర్వాదం లేదేమో, గడిచిపోతుంది. ఈరోజు దాదాపు 30వ తారీఖు వచ్చేసాం. నెలాఖరులోకి వచ్చినా కూడా మనం ఇంకా ఆశీర్వాదానికి రాలేదు అని అంటే 1వ తారీఖు వస్తుందని భయముతో ఉంటాం. అమ్మో, పోయిన నెలనే మనం ఇంకా కట్టవలసిన వారు ఉన్నాం, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ అబ్రాహాము వృద్ధుడై ఉన్నాడు, అయినా కూడా అన్ని విషయంలో ఆశీర్వాదం పొందాడు. మరి మీరు నేను ఎందుకు పొందట్లేదంటే ఆయన యందు విశ్వాసము, నమ్మకము మనం ఉంచట్లేదు. కాబట్టి గడిచిపోతున్నాయి కాలాలు, రోజులు గడిచిపోతున్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి. ఆ ప్రార్థన ధూపం మాత్రం మర్చిపోవట్లేదు. ఆ ప్రార్థన మీరు పెంపొందించండి, దేవుళ్ళు మీరు ఎదగండి, మీకు కావాల్సిన ఆశీర్వాదం దేవుడిస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అవును నా తండ్రి, గడిచిపోతుంది. ఈ నెలంతా గడిచిపోయింది. ఈరోజు 30వ తారీఖులో మేము ఉన్నాం. అయినను ఆశీర్వాదం మాలో లేదు. కన్నీరే ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. కనుక మమ్మల్ని క్షమించి ఆశీర్వాదము, అబ్రాహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదము, అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానాలు, అబ్రాహాము గారికి ఇచ్చిన ప్రతి ఒక్కటి అన్ని విషయాల్లో మాకు కూడా కావాలయ్యా. మేము కూడా అనేక మందికి సాక్షార్థంగా కనపడాలయ్యా. మేము ఆశీర్వాదములోనికి నడవాలి అంటే
ఇదిగో ఈరోజు గడిచిపోతుందేమో, రేపు 1వ తారీఖు రాబోతుందేమో, కానీ మీ ఆశీర్వాదము లాస్ట్ క్షణములో అయినను వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తుంది. కానీ మేము మీకు మొరపెట్టేవారుగా ఉండటకు సహాయం చేయమని, పడిపోతున్న వారిని లేపేవారు కనుక మీరు మమ్మల్ని ఆశీర్వదించి కృప చూపించి, గడిచిపోయిన కాలమును గురించి ఆలోచించగా గడవబోచున్న కాలం గురించి ప్రార్థన యందు కృతజ్ఞత యందు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.